రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తన రాజకీయ విజ్ఞత వల్లే పోలవరానికి నిధులు సాధించగలిగామని అన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్టు కేంద్రంతో గొడవ పెట్టుకుంటే ఏమీ రాదన్నారు సీఎం. పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్థాయి జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా మొదటి విడత 1980 కోట్ల రూపాయలు చెక్ వచ్చిందంటే అది నా రాజకీయ విజ్ఞత. నేను కూడా గొడవ పెట్టుకోవచ్చు, ఒక్క నిమిషం పని. తర్వాత ఏముంటుంది తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? నేను గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? 29లో మనం ఒక రాష్ట్రం, ఓకే గొడవ పెట్టుకున్నాను, డబ్బులు రాలేదు, పోలవరం రాలేదు, అనంతపురం కరువు తీరుతుందని అడుగుతున్నా. చాలా మంది నన్ను విమర్శించారు, పట్టసీమను వ్యతిరేకించారు. నిన్న కూడా దివాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన్ని కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు దివాకర్ రెడ్డి గారిని కూడా విమర్శించే పరిస్థితి వచ్చింది. నేను సవాలు విసురుతున్నా. నేను ఆ రోజు అనుకోకపోతే, నేను గాని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు మనకు పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదు. పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల పట్టసీమను పూర్తి చేయకపోయి ఉంటే అనంతపురం జిల్లాకు నీళ్లు తాగడానికి కూడా నీళ్లుండేటివి కాదు.